మనం రీసెంట్‌గా చూసాం కదా! నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. ఒక అమ్మాయి పాపం ఆపరేషన్ కోసం అని యాహ్! వెళ్ళినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి సంథింగ్ చనిపోవడం గూడా జరిగింది. చాలామంది అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ నిజంగా అంటే అంత క్రిటికల్‌గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్‌గా చాలామంది చులకనగా మాట్లాడతారు గదా! సింపుల్ యాహ్! ఆ సిట్యుయేషన్ తర్వాత మాకు అర్థమైంది గూడా ఏంటంటే చాలా మందికి అది అమ్మాయిలకు గాని, అబ్బాయిలకు గాని ఎవరైనా సరే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు ఎవ్వరైనా మనుషులు అనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక అమ్మాయికి పురుడు తరువాత యాహ్! మనం డెలివరీ తరువాత మళ్ళీ రీబర్త్ అంటారు అమ్మకి. అవునా? బర్త్ ఇచ్చే అవును. అమ్మకి. అలానే ఒక అబ్బాయికి ట్రాన్స్ వుమెన్‌గా మారిన తరువాత కూడా అది మళ్ళీ రీబర్తే. దీన్ని బట్టి అందరికి ఇది అర్థమైపోవాలి. బట్ స్టిల్ కూడా నెగటివిటీ అని పోవట్లేదు కదా అసలు. ఈ జనాలు ఎలా అనుకుంటారంటే ఏముంది ట్రాన్స్‌జెండర్ ఏముంది మహా అయితే వెళ్తారు, సర్జరీ చేయించేసుకుంటారు. హ్మ్. చులకనగా అనేస్తారు సర్జరీ చేయించేసుకుంటారు అని. అవును. అక్కడ ఒక ఆడపిల్ల తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నొప్పి ఎంతుంటుందో, దానికి వెయ్యింతలు ఎక్కువుంటుంది మాకు. అవును. ఒక అవయవాన్ని తీసి మళ్ళీ వేరే స్త్రీగా మారాలనుకుంటే అది ఎంత నరకం. సో, మేము ఈ జనాలతో అన్ని మాటలు పడి, సో, చస్తామని తెలిసినా కూడా ఓకే. మేము ఇలానే ఉంటాం. మమ్మల్ని మేము అద్దంలో ఆడపిల్లగా చూసుకోవాలి. మా అవయవాలు మాకు స్త్రీగా కనిపించాలని అవును. చెప్పి, మేము తెగించి వెళ్ళినా సరే, ఏముంది ట్రాన్స్‌జెండరేగా మహా అయితే ఆపరేషన్ చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకుంటారన్న మాట సింపుల్‌గా ఎంత సింపుల్ పార్ట్ అది. కట్ ఆ! చేపించుకుంటారు అంతే అని అంటారు. ఒక్కసారి ఏముంది ఇప్పుడు కాలంలో ఎలా అంటే ఆడపిల్లలు కూడా ఏముంది బిడ్డకి జన్మనివ్వడమేగా. అంత అవును. ఈజీగా తీసేసుకుంటున్నారు. సో, దానివల్ల వచ్చే నొప్పేంటో అవేమి ఎవరికీ తెలియట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ ఎట్లా అయిపోయిందంటే రాను రాను డెలివరీస్ కూడా అంటే ఆ పెయిన్ ఏంటో నిజంగా నాకు తెలీదు. ఎందుకంటే యాహ్! నాకు మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఆ పెయిన్ నాకు తెలీదు. దాన్ని తప్పుగానే నేను అనను. అంటే 1 డేలోనే నడిపిచ్చేస్తున్నారు. అంటే యాహ్! 1, 2 డేస్‌లోనే డెలివరీ అయిపోగానే నడిపిచ్చేయడము. అంటే తొందరగా అంత పెయిన్స్ పడుతున్నట్టు కూడా దాన్నంత ఫీల్ అవుతున్నట్టుగా కూడా పక్కన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అంత ఈజీ అయిపోయింది యాక్చువల్‌గా రాను రాను ఇంక ఇది ఎట్లా ఎళ్తదో కానీ తెలీదు కానీ బట్ ఆపరేషన్ అనేది అలా కాదు గదా! యాహ్! ఈ ఆపరేషన్ అనేది నిజంగా చాలా పెయిన్ ఉంటదా? ఎలా ఎలా పెయిన్ చాలా అసలెంత పెయినుంటది. వన్స్ సర్జరీ అయిన తర్వాత 41 డేస్ నడవడానికి ఏం ఉండదు. ఓకే. సో, ఇంకా అలానే ఉండాలి రూమ్‌లో. కంప్లీట్ బెడ్ మీదనే. కంప్లీట్ బెడ్ మీద. సో, ఒకవేళ ఒక ఐ థింక్ 1 వీక్ తర్వాత ఎవరైనా మనకి లేవాలి అనిపించినా, ఇంకొక ఇద్దరు, ముగ్గురు సపోర్ట్ తీసుకున్నాక తప్ప లేవడం జరగదు. సో, ఓకే. అంతటి పెయిన్‌ని అనుభవించాలి. ఓకే. సో, నార్మల్‌గా సర్జరీస్‌కొస్తే ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా మారాలంటే ఇది చాలా పర్సనల్ క్వెషన్. బట్ సారీ నిజంగా నేను యాహ్! అడుగుతున్నందుకు కూడా రియల్లీ సారీ. బట్ చాలా మందికి తెలీదు కాబట్టి అడుగుతున్నా. ఏ ఏ సర్జరీస్ చేయించుకుంటారు? ఒక అబ్బాయి అమ్మాయిగా మారాలంటే ఇది చాలా మందికి దీని మీద నాలెడ్జ్ యాహ్! లేకపోవడం వల్ల చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అందుకే అడుగుతున్నా. సో, ఒక ట్రాన్స్ వుమెన్ ఇప్పుడు ఒక అబ్బాయి ట్రాన్స్ వుమెన్‌గా మారాలి అనుకుంటే, ఫస్ట్ డాక్టర్ కౌన్సెలింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత హ్మ్. 2 సర్జరీస్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ సర్జరీ బాటమ్ సర్జరీ ఉంటుంది. దాని తర్వాత టాప్ సర్జరీ ఉంటుంది. సో, అర్థం చేసుకోవచ్చు అర్థమైంది. అనుకుంటా. అర్థమైంది. సో, 2 సర్జరీసే ఉంటాయి. సో, దాని తర్వాత సర్జరీస్ ఏమీ ఉండవు. అంతే. ఓకే. 2 సర్జరీస్ మాత్రమే మేజర్ యాహ్! సర్జరీస్. మేజర్ సర్జరీస్ ఇంకా అవి. మిగతావి కూడా అంటే నార్మల్‌గా మాట్లాడుకుంటే లైక్ ముందు ఫేస్ కట్ వేరేలా ఉంటుంది యాహ్! కాబట్టి ఫేస్‌కి సంబంధించిన సర్జరీస్ ఇవన్నీ కూడా లైక్ కొంతమంది నడుం షేప్ చేయించుకుంటారు అని విన్నాను. కొంతమంది లిప్ షేప్ హ్మ్. ఇవన్నీ ఇంకా నార్మల్‌గా అమ్మాయిలు చేయించుకునేవే. రెగ్యులర్‌గా బయట ఉన్న సర్జరీసే. అవును. వాటికి వీటికి సంబంధం లేదు. లేదు. సో, ఇప్పటి కాలంలో ఎలా అంటే మా ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఓకే. మేము అమ్మాయిలా మారాము. హ్మ్. సో, ఇంకా కొంచెం అందం కావాలి. ఇప్పుడు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా! నాకు ఈ అందం ఉంది. కొంచెం అందం కావాలి. సో, మేము ఆడపిల్లలా మారిన అవును. తర్వాత మాకు కూడా ఆ భావాలు వచ్చేస్తాయి ఇంకా. సో, దానివల్ల కొంతమంది నోసు, లిప్స్ అలా చేయించుకోవడం ఉంటుంది కానీ స్టార్ట్ చేశారు. మేజర్ సర్జరీస్ అయితే రెండే 2 ఉంటాయి. ఓకే. సో, మిగతా సర్జరీస్ అన్నీ కామన్ అవన్నీ. ఓకే. సో, ఇన్ నార్మల్‌గా నేను కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్స్‌లో కానీ విన్న మాట ఇది. ఆహ్, మానిక్విన్ బొమ్మలుంటాయి గదా! హ్మ్. మన బొటిక్స్‌లలో పెడతారు. యాహ్! సో, ఆఫ్టర్ సర్జరీ మీ బాడీ అట్లానే ఉంటుంది. అంటే ఓన్లీ అప్పర్ బాడీ మాత్రమే ఉంటుంది. లోవర్ బాడీ అనేది అసలు వాళ్ళకి ఏముండదు. అనేది కూడా అంటే లైక్ మానిక్విన్ ఎలానో వీళ్ళు కూడా అలానే. బొమ్మలాగానే వీళ్ళు కూడా అని కూడా నేను కొన్ని విన్నాను, చూసాను. సో, నిజంగా అంటే సెపరేట్ మళ్ళీ అమ్మాయి పార్ట్స్‌ని మీరు చేయించుకుంటారు. అప్పర్ బాడీని మీరు చేయించుకుంటారు. సో, లోవర్ బాడీని కూడా చేయించుకోవడం జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఓకే. మెయిన్ సర్జరీస్‌లోనే ఉంటుందది. అవును. డాక్టర్ కూడా సర్జరీ చేసేది ఆటోమేటిక్‌గా చేసాడు కదా! నార్మల్‌గా. అవును. సో, మమ్మల్ని చూసి మా శరీరాన్ని బట్టే డాక్టర్ కూడా చేసేది. చాలామంది జనాలకు తెలియనిదేంటి,
అనేస్తూ ఉంటారు. నోరు జారడం ఈజీ కదా ఎవరికైనా సరే. అవును. సో ఎదుటి వాళ్ళు పడే కష్టాలు ఎవరికి తెలియవు. కొంతమంది కూడా ఏమంటుంటారంటే అప్పర్ బాడీకి వస్తే లైక్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు Yeah. మన ఇన్నర్ సైజెస్ ఎలా అయితే ఉంటాయో Yeah. ఆ సైజెస్ ఆఫ్ వాటిని చూస్ చేసుకొని మనకి ఎలా కావాలి అనేది పెట్టించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా వాస్తవమేనా? వాస్తవం. ఇప్పుడు నా బాడీ ఉంది. ఇప్పుడు నా బాడీకి తగ్గట్టు నేను మెయింటైన్ చేయాలి అండ్ డాక్టర్ కూడా సజెషన్ చేయాలి. ఓకే. సో నా బాడీకి తగ్గట్టు కాకుండా దానికి ఎక్స్ట్రా కావాలంటే నా బాడీ సపోర్ట్ చేయదు కదా. అవును. సో ఇది కామన్ ఇది. సో వీళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, ఇప్పటికీ అర్థం కాదు. మంచి మంచి సైంటిస్ట్లే చెప్తారు ఇప్పుడు. సో కానీ ఇక దీన్ని కూడా ఎలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బాడీ సపోర్ట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది మనకి అని చెప్తున్నారు. కానీ అవును. బయట ఎట్లా అంటే వాళ్ళు అంటే టెంప్ట్ చేయడం కోసం అన్నట్టుగా చేయించుకుంటారు. ఇట్లా అమ్మాయిల కంటే వీళ్ళు ఎక్కువ అందంగా కనబడాలన్న దాంతో అట్లా పెట్టించుకుంటారు. లైక్ ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి కానీ అర్థం కాదు. అలా ఏం లేదు. అమ్మాయిల కంటే మేము అందంగా కనిపించాలనేది వాస్తవం. ఎందుకంటే మేము ఆడపిల్లగా మారాలి. అవును. ఇప్పుడు ఒక ఆడపిల్ల కూడా అనుకుంటుంది ఈ అమ్మాయి చాలా బాగుంది, నేను అవును. తినకన్నా అందంగా ఉండాలి. అవును. సో మా కోరికలు కూడా అలాంటివే. సో చూసే జనాలు ఏంటి, వీళ్ళు కేవలం ఏమంటారు సెక్స్ వర్క్ చేయడం వల్ల, సో ఎదుటి వాళ్ళకి కొంచెం కోరికలు కలిగించడం వల్ల చేయించుకుంటారు. అలా ఏం ఉండదు. సో ఓకే. మా మనసుకు తగ్గట్టు మేము ఎలా ఉండాలో అనుకుంటామో సో అలా అవ్వాలి అనుకుంటాం. అందులో తప్పే ఉంది. ఓకే. సో నార్మల్గా ఇంకా కంప్లీట్ ఇంకా ఇది సర్జరీస్ తర్వాత బియర్డ్ ఉంటుంది. నార్మల్గా అబ్బాయిలకైతే బియర్డ్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా అంటే లైక్ తర్వాత సర్జరీ తర్వాత మనకి బాడీలో నుండి పోయేది పార్ట్స్ మాత్రమే Yeah. కదా. సో మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం జరుగుతుంది, రిమూవ్ చేసుకుంటారు. Yeah. సో మరి బియర్డ్ సంగతికి వస్తే ఇది ఎలా? సో ఇక్కడ ఏంటంటే ఒకటి మీరు గమనించాలి, ఒక మెయిల్గా ఉండేటప్పుడు వాళ్ళకి ఉండే మూడ్ థింగ్స్ని బట్టి కొన్ని స్రావాలు రావడం జరుగుతుంది Okay. కదా. సో ఒకసారి ఆఫ్టర్ సర్జరీ తర్వాత పార్ట్స్ కట్ అయిపోయిన తర్వాత అలాంటి సో ఇలా ఏమంటారు లోపల బ్లీడింగ్స్ అవ్వటం కానీ ఒక మెయిల్కి ఉండే హార్మోన్స్ ఉండటం కానీ ఉండవు. సో పార్ట్తోనే అవి సగానికి సగం పోతాయి. సో దానివల్ల హెయిర్ కూడా గ్రో ఉండదు. ఓకే. సో దానివల్ల ఫీమేల్ హార్మోన్స్ వచ్చేస్తాయి, బాడీలోకి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో దానివల్ల బియర్డ్ అవి వాటిని ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత మేము లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే. లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల టోటల్ రిమూవ్ అవుతుంది. సో అలా ఓకే. ఓకే. సో వాటి వల్ల కంప్లీట్ ఇంకా మీరు మెయిన్ సర్జరీ వల్ల ఇక్కడ హెయిర్ కూడా మొత్తం కంప్లీట్ గా ఆగిపోతుంది. ఓకే.